మొన్న ఒక వీడియో పెట్టిన నేను పక్కన ఇస్తాను చూడండి. ఇది రీతుకి సర్జరీ ఎందుకండి, వీడియో మూడ్లోనే నేను లేను అసలు. నేను ఎడుతూనే ఉంది ఒకటే. అయితే ఈమెకి ఎనస్థీషియా ఇచ్చింది అనమాట. అసలు టాపిక్ ఏంటి అని అంటే, అప్పుడు ఆమెకి ఇంజక్షన్లు ఇస్తా అంటే కట్ చేసి ఇట్లా కిందికి ఆలాడుతుంది అనమాట. మొన్న ఒక వీడియో పెట్టిన నేను పక్కన ఇస్తాను చూడండి. ఇది Do not post on this. This will give a bad impact here. Only tooth extraction is there. Okay? They will think something big. Okay? Tooth extraction is there. Chinna extraction. Very good. She is very strong. This will give a bad impact for the hospital also. All extraction. Sit. Relax. Malika, hey, don't remove the cotton. She is getting coupled, man. Go inside. Bleeding won't stop there. Ritu, take a side. I'll say for first. She should not remove. She will land up into problem. It's a normal extraction, normal tooth extraction. Sit. Why you are making things complicated? అదే వీడియో కనబడతా చూడు. ఇప్పుడు పెడతా చూడు. ఇప్పుడు చూడు. వావ్, కనిపించింది. చూసినావు కదా. సో ఈ వీడియోలో ఏమైంది అని అంటే, రీతుకి ఏమైందండి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు పాపం చాలామంది. ఇంకోటి ఏంటి అని అంటే, కొంతమంది కోపం వచ్చేసింది. ఎందుకంటే మీరు మ్యాటర్ ఏం పెట్టకుండా ఇట్లా మీరు ఏడు చేస్తే మాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు అవుతున్నారు, మీరు ఏదైనా ఉంటే విషయం చెప్పి పెట్టండి వీడియో అని అంటున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ నిజంగా చెప్తున్నానండి, ప్రామిస్గా ఆ వీడియో నేను కావాలని నేను తీపిచ్చిన వీడియో కాదు, తీసిన వీడియో కాదు. అది నేను అసలు నిజంగా చెప్తున్నా కదా, అసలు ఆ వీడియో నేను చేయాలి అనుకుంటే ఒక వ్లాగ్ చేస్తుండే. కానీ నేను ఆ వ్లాగ్ ఎందుకంటే, రీతుకి సర్జరీ ఎందుకండి, నోట్లో ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే యాక్చువల్గా ఆ వీడియో ఎవరు మా ఫ్రెండ్ రాజ్ కుమార్ ఈమె తీపిచ్చింది. అసలు నిజంగా ఆ వీడియో మూడ్లోనే నేను లేను అసలు. నాకు ఆమె ఎప్పుడెప్పుడు బయటకు వస్తే నేను పట్టుకోవాలి అని చెప్పేసి. అయితే ఈమెకి ఎనస్థీషియా ఇచ్చింది అనమాట. అసలు టాపిక్ ఏంటి అని అంటే, ఈమెకి ఇక్కడ పైన ఒక పన్ను వచ్చిందనమాట. ఆ పన్ను తీయడానికి సర్జరీ చేసిండ్రు. అప్పుడు ఆమెకి ఎనస్థీషియా ఇచ్చిండ్రు. ఆ ఎనస్థీషియా ఎట్లా ఇస్తారు, డైరెక్ట్గా మనకి వీటికి చిగుర్లకు ఇచ్చేస్తారు కదా. అప్పుడు ఆమెకి ఇంజక్షన్లు ఇస్తా అంటే నాకు మస్తు ఏడుపు వచ్చింది. నాకు ఫస్ట్ నేను అనుకోలేదు, నేను అసలు అట్లా అవుతుంది అనేసి నేను అనుకోలేదు. నార్మల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను, మేమిద్దరం స్ట్రాంగ్గానే ఉంటాం. నాకేమైనా మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేమిద్దరం కూడా వెళ్ళిపోతాం. నాకు ఫీవర్ వచ్చినప్పుడు రీతు నేను ఇద్దరం వెళ్తాము, అట్లా వెళ్తాం అనమాట. ఎందుకంటే ఆమె బండి నడుపుతుంది, తీసుకెళ్తుంది. ఆమె బండి స్పీడ్గా నడపడము అవన్నీ పక్కన పెడితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది, ఆసరాగా ఉంటుంది అనమాట. నాకు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి, ఏదైనా పనులు చేయడానికి. ఇప్పుడు నాకు ఆమె 1 వీక్ కోసము వచ్చి ఇప్పుడు ఉండిపోయింది, నా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఉండిపోయింది అనమాట. అయితే ఏమైంది, ఆమెకి ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఇంజక్షన్లు తీసి కూర్చోడము ఇట్లా చేస్తారు కదా. అప్పుడు ఆమె అరుస్తుంది.
అయితే నేను తెలిసిన డాక్టర్, తెలిసిన హాస్పిటల్, అది బాగా క్లోజ్ మనకి. సో నేను లోపలికి వెళ్ళినా నాకు ఎనస్థీషియా ఇస్తుంటేనే ఏడుపు వచ్చింది. నేను కాళ్ళు ఇట్లా గట్టిగా పట్టుకున్నాను నేను. ఇక నేను అక్కడ కంట్రోల్ చేసుకోలేక, నాకు చూడలేక భయమయ్యి నేను వచ్చేసిన అనమాట బయటికి వచ్చేసిన తర్వాత ఏమైంది అని అంటే, ఆమెకి పన్ను మనకు దాదాపుగా పన్ను ఇంత ఉంటుంది, మనకు పైన కనిపించేది చిన్నగా కనిపిస్తుంది కానీ మనకు చిగుళ్ళు ఇంత లోపల ఇంత ఉంటుంది అనమాట. అయితే ఈమె పన్ను ఇట్లా స్ట్రైట్గా పైకి వెళ్ళిపోయింది, ఇట్లా ఇక్కడ పైనకి వెళ్ళిపోయింది. అది లోపల చాలా డెప్త్లోకి వెళ్ళిపోయిందని చెప్పిండ్రు వాళ్ళు. డెప్త్లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మరి సర్జరీ అంటే ఆపరేషన్ చేస్తారు కదా, ఆమెకి ఏం చేశారంటే ఇట్లా కట్ చేస్తారు కదా. ఇప్పుడు అది మనం చూసినాం కాబట్టి తెలుసు, అది తెలిసిన హాస్పిటల్ కాబట్టి మనం చూడగలిగినాము. అయితే ఏమైందంటే నేను ఇట్లా సడన్గా మధ్యలో వెళ్ళింది అనమాట. ఆమెకి ఎనస్థీషియా కూడా ఎక్కువ ఎక్కట్లేదు. అంటే డెప్త్లో ఉండేసరికి పాపం అది డాక్టర్స్కి కూడా కొంచెం కష్టమైంది పన్ను తీయడము. ఇట్లా కోసినప్పుడు నేను సడన్గా వెళ్ళి చూసినాను అనమాట ఆమె ఏడ్చినప్పుడు. అప్పుడు ఈ చిగురు మొత్తం ఇట్లా కట్ చేసి ఇట్లా కిందికి ఆలాడుతుంది అనమాట. ఏ లైట్ తీసుకోం కదా. ఈ వీడియో నేను అప్పుడు కూడా చేసిన, అప్పుడు కూడా నాకు ఇదే సీన్ గుర్తొచ్చింది, బాగా ఏడిచిన నేను. సరే ఏం కాదుకో, నేను ఉన్నా మమ్మీ, నాకు ఓదార్చడానికి రాదు. సరే ఎందుకులే, సర్రా ఊకోరా నువ్వు. అది లైఫ్లో మర్చిపోలేని సీన్ అది. నేను అసలు అది అట్లా చూసేసరికి నాకు ఇంకా ఇక్కడ అసలు ఏడుపు ఆగట్లేదు. రీతు ఎప్పుడు బయటికి వస్తుందా, ఎప్పుడు ఇంకా నాకు అది చూడాలన్నా అది కూడా లేదనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అది చిన్నపిల్ల ఎట్లా తట్టుకుంటుందని ఏడుపు వచ్చేస్తుంది. సరే ఇంకో లైఫ్లో ఎన్నెన్నో అవుతూ ఉంటాయి. మళ్ళీ ఏదో కొడతారు మల్లిక ఆంటీ రాడు ఇప్పుడు వస్తాయి. ఆంటీ ఇప్పుడు కూడా ఎంత బాగుందని అవుతుంది. లేడు వద్దు మల్లిక చిన్న వాటికి అని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లిక రాఘవేంద్ర అని. ఇప్పుడు వావ్ ఇంత క్యూట్ ఉన్నాయి. ఎవడు ఏడుస్తుంది ఇంకా చెప్పాడు. ఆగు మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఆగు. సో ఇక మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు కదా. ఇంకా నేను ఆమె అదంతా సర్జరీ అయ్యి స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత ఆమె బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు ఏడుపు కంట్రోల్ కాలేదు. ఆమె చూసిన తర్వాత ఎట్లా అంటే, ఇంత చిన్న పిల్ల అది ఎట్లా తట్టుకుంది అసలు. నోట్లో నాకొక్క ఎప్పుడు ఒకసారి పన్ను చిన్నగా అది ఏమంటారు అది పన్ను ఇట్లా ఏమంటారు మమ్మీ, రూట్ కెనాల్ చేయించినప్పుడే నన్ను అసలు తట్టుకోలేకపోయినా నేను. నాకు అంత అదైంది. అట్లాంటిది ఆమెకు అంత పెద్ద సర్జరీ, అసలు భయపడదు కూడా. అసలు ఆమె భయపడదు, బయటకు వచ్చి నన్ను ఓదారుస్తుంది. ఇంకా నాకైతే ఆ రోజు అసలు ఆ వీడియో నేను చెప్తాను కదా, నేను అసలు తీసుకోవాలని అనుకోలేదు. ఆ లైఫ్లో నేను అసలు అట్లాంటి వీడియోలు నేను పెట్టుకోవాలని అనుకోలేదు నేను అసలు. సో ఇంకా వీళ్ళు ఎప్పుడు అనుకున్నారో ఎట్లా తీసుకున్నారో తెలియదు. మా ఫ్రెండ్ తీసిండు ఆ వీడియో. ఆ ఫ్రెండ్ తీసి ఇక పెట్టిండు అనమాట. మొన్న కూడా ఆమె ఆ వీడియో ఈమె వచ్చిన తర్వాత పెట్టింది, నేను పెట్టలేదు. మీరు చూసే ఉంటారు. నేను నా అకౌంట్లో అసలు ఆ వీడియో లేదు. అది ఇప్పుడు వీడియో కాదు యాక్చువల్గా. ఎన్ని మంత్స్ అవుతుంది మమ్మీ అది? 6 సేమ్ అంతే, 6 months. ఆమె ఉన్నప్పుడు, ఆమె కాలేజ్కి వెళ్ళక ముందువే ఈ వీడియో అనమాట అది. ఆమె ఇప్పుడు వచ్చి 10 days అవుతుంది. లాస్ట్ సాటర్డే వచ్చింది ఆమె, బిఫోర్ లాస్ట్ సాటర్డే వచ్చింది. నేను వెళ్ళిపోతుండే కానీ ఆ మమ్మీకి జర హెల్త్ బాగాలేదు. నా హెల్త్ బాగాలేదని చెప్పి ఇప్పుడు కూడా ఉండమంటున్నా నేను. సాటర్డే నేను దింపుతానమ్మా అన్న. అయితే వద్దు నాకు అసైన్మెంట్స్ పోతా నేను అనేసి వెళ్తుంది. హెల్త్ బాగాలే కాబట్టి మళ్ళీ వస్తాను నేను. కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి నాకు. అది చూసుకొని మళ్ళీ వస్తా మమ్మీని చూసుకో. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఏంటి అని అంటే, మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నా. మీరు చూస్తున్నారు కదా, నేను వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకంటే రీతు లేకపోతే నాకు కూడా వీడియోస్ చేయాలని అనిపించట్లేదు. సింగిల్గా ఏం చేస్తాను నేను వీడియోస్ అని చెప్పి నాకు కూడా వీడియోలు పెట్టాలనిపించట్లేదు. అండ్ మీరు కూడా రీతు గురించి అడుగుతున్నారు కదా, ఇంకా అందుకే అప్పుడప్పుడు నేను వీడియో కాల్స్ మాట్లాడినవి పెడుతున్నా నేను. అయితే మొన్న ఆమె వచ్చినప్పుడు ఆ వీడియో పెట్టింది. సో ఇంకా అప్పుడు నేను ఆ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నేను మళ్ళీ కామెంట్ ఒకటి పిన్ చేసి పెట్టా. కామెంట్ చెప్పి
పిన్ చేసి పెట్టా. ఎందుకంటే నేను మామూలుగా మ్యాటర్ ఏదైనా పెడితే దానికి మీకు వివరణ ఇచ్చే పెడతా నేను. అయితే ఇంకా మీరు అందరూ అడుగుతున్నారు అట్లీస్ట్ మీరు మాకు ఏదైనా ఇన్ఫామ్ చేయాలి కదా, ఇట్లాంటి వీడియోస్ పెట్టినప్పుడు మేము బాధపడతాము అని అంటే ఇంకా నాకు నిజమే కదా, కరెక్టే కదా అని చెప్పేసి నేను కామెంట్ ఒకటి టైప్ చేసి పిన్ చేసి పెట్టా నేను. చాలామంది కామెంట్స్ చూసిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, కొంతమంది ఇంకా అడుగుతూనే ఉన్నారు ఇట్లా మీరు వీడియో పెడితే మాకు బాధ అనిపిస్తుంది, మీరు ఏడవద్దు అది ఇదనేసి అంటారు. అసలు నేను నా అకౌంట్లో నేను ఆ వీడియో పెట్టుకోవద్దు అనుకున్నా నేను, కానీ నా లైఫ్లో నేను మర్చిపోలేని సంఘటన అంటే ఇంకా అది ఆ వీడియో అనమాట. ఆ వీడియో నేను అది ఏమంటారు దానికి ఏమో సాంగ్ పెట్టింది కదా, ఏం సాంగ్ పెట్టిన మమ్మీ? రఘువరన్ బీటెక్ సాంగ్ పెట్టింది కదా. అది కాకుండా నా ఓన్ వాయిస్ నేను ఏడ్చిన వీడియో చూస్తే అది ఎప్పుడు చూసినా ఏడిపి వస్తుంది మీకు. అది నేను ఇప్పుడు పక్కన పెడతా చూడండి, ఏడుపు చూస్తే అమ్మా పక్కన పెడతాను చూడండి. నాకు ఆ వీడియో ఎప్పుడు చూసినా కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎప్పుడు చూసినా ఏడిపి వస్తాయి. ఎన్నిసార్లు ఒక్కొక్కసారి గుర్తొస్తే ఈమె హాస్టల్లో ఉన్నప్పుడు గుర్తొస్తే చూస్తాను నేను, మస్తు ఏడుపు వస్తుంది నాకు. మీకు చూస్తేనే అంత ఏడుపు వస్తుంది, నాకు చూస్తే నాకు ఎంత ఏడుపు వస్తుంది ఆ వీడియో. అండ్ మన కొత్త సబ్స్క్రైబర్స్ కూడా అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు వెళ్ళిపోతుంది ఇప్పుడు హాస్టల్కి. మొన్నటిదాకా ఎగ్జామ్స్ ఉండే, మమ్మీని చూసుకొని నేను మళ్ళీ వస్తా, ఒక 1 వీక్లో నేను మళ్ళీ వస్తా మమ్మీ అని అన్నది. బాగాలే కదా మీ చూసుకొని ఇక మళ్ళీ వస్తా అని చెప్పి నేను అది ఇది చూసుకోవాలి కదా ఇక అట్లా. మళ్ళా నేను ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను అసలు మళ్ళీ ఇట్లా ఏడుస్తున్నాను అస్సలు అనుకోలేదు. మంచిగా కామెడీ చేసుకొని ఈ వీడియో పెడదామని నేను అనుకున్నా, కానీ లాస్ట్ కామెడీ మూడ్ ఖరాబ్ అవుతుంది, దాని రిఫ్లెక్షన్ మొత్తం మీద పడుతుంది అంటే నవ్వు మల్లిక. అమ్మో నిజంగా చెప్తాను కదా, కొన్ని అవి ఉంటాయి. తెలుగు వస్తుందా నీకు? సంఘటన అంటే ఏంది మమ్మీ? అది ఇంగ్లీష్ లేపు మమ్మీ. ఏందో సంఘటనలు అంటే అదే ఇక మర్చిపోలేము. ఇన్సిడెంట్ చెప్పినా కదా, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అంటే తెలుగుని ఇప్పుడు ఆమె తెలుగుకి అర్థం తెలిస్తేనే కదా ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసుకుంటది. ఇన్సిడెంట్ అంటే తెలుసు ఆమెకి, ఇన్సిడెంట్ అంటే సంఘటన అని తెలుసు, కానీ సంఘటన అంటే ఇన్సిడెంట్ అని తెలియదు ఆమెకి. అందుకు ఆ డైలాగ్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అనేది కామెడీ డైలాగ్. తెలుగు మన మదర్ టంగ్, అది తెలుగు వస్తుంది మనకి. తెలుగు రావడం అంటే నార్మల్ వాడుక భాష కాదమ్మా. మనము తెలుగు అనేది ఒకటి ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్ ఒక లిపి ఉంటుంది, అది రావాలి నాకు. లిపి అంటే ఏంటి అని అంటది. లిపి అంటే మనం రాస్తున్నాం చూడు, దాన్ని లిపి అంటారు. హిందీకి లిపి ఉంటుంది, ఇంగ్లీష్కి లిపి మొత్తం తెలుసులే మమ్మీ వాళ్ళకి. నువ్వేంది అందరికి బంగారు తల్లివి, నువ్వు అందరూ తెలుసుగా, నువ్వు పోయే కొద్దిసేపు. సో ఫ్రెండ్స్, మీరు అడిగిన 2-3 డౌట్లకి నేను ఈ వీడియోతో క్లారిటీ ఇచ్చేసిన నేను అనుకుంటున్నా మన న్యూ సబ్స్క్రైబర్స్కి కూడా. రీతు ఎందుకు ఏడ్చింది, నేను ఎందుకు ఏడ్చిన, రీతుకి ఏమైంది అనేది ఈ 3 పాయింట్స్ కూడా మెయిన్ పాయింట్స్. ఈ మధ్య నన్ను బాగా అడుగుతున్న క్వశ్చన్స్ కామెంట్స్లలో. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీతు వెళ్ళిపోతుంది, మనకి రీతుతో లాస్ట్ ఒక వీడియో చేసుకుందాం అని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి 10 డేస్లో మేము అసలు వీడియోలు గుమ్మేస్తుండే, కానీ నాకు హెల్త్ బాగలేదు, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, అందుకని చెప్పేసి మేము వీడియోస్ చేయట్లేదు. నాకు నవ్వు వస్తుంది గొంతులో, అదే పట్టింది ఆగమమ్మి, అది చిన్నపిల్ల నువ్వు అక్కడ చేసింది నాకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మూగవార్తలు చదివినప్పుడు పక్క నుండి కామెంటరీ ఇస్తారు చూడు, మూగవార్తలు ఇట్లా చదివిన ఇది మాత్రం ఈ వీడియోలో మాత్రం నేను బాగా ఎంజాయ్ చేసిన. నేను బెడ్ కింద కాళ్ళు అందుతున్నాయా? కాళ్ళు కూడా అందుతలేదు, బెడ్ మీద కూర్చుంటాయి మీకు. ఉత్తుదే ఫ్రెండ్స్, కాలు కిందనే ఉన్నాయి. ఇక చూడండి, అన్నిట్లనే చేస్తుంది, నన్ను నా ఇజ్జత్ ఇద్దామని చూస్తుంది, కానీ ఆమెకు అంత సాధ్యం కాదు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆగు మమ్మీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఏమన్నా తిన్నారా? లవర్స్కి పంపించండి అంట, కొడతారు.
ఇంకా ఇప్పటిదాకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మనం వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ so much. Until then, see you. Follow for more videos. Malika Raghavendra. Bye bye. మీ చింపు.